అలాగే సాధకుడు ఎందెందు తిరిగినా లక్ష్యం ఏకాగ్రంగా స్థిరంగా ఉంచుకోవాలి. నువ్వు వచ్చింది దేనికి, ఆ పనిని గుర్తుపెట్టుకో, అది మర్చిపోవద్దు. దేనిపైన మమత కానీ ద్వేషం కానీ ప్రదర్శించరాదు. అర్థమైందా? ఆ వస్తువు అందంగా కనబడింది, ఎత్తేద్దామని ఆలోచనలోకి వెళ్ళకు. అది ఆశ్రమంది మంది కాదు. లేదా ఆవిడ సుజాతక్కను చూస్తే నాకు చిరాకు వచ్చిన కానీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, ఆవిడ మీద ద్వేషం పెట్టుకో. ఆవిడ గుణం అంతే, వదిలే, దూరంగా ఉండు. అర్థమైందా? అలా ప్రవర్తించాలి ఆశ్రమంలో. అది తర్వాత గంధం వాయు యొక్క గుణం కాదు, అంటే వాసన. గంధం అంటే ఆ వాసన, అది భూమి యొక్క లక్షణం. అది గంధం భూమి యొక్క గుణం. కానీ వాయువు గంధాన్ని వహించి చాలా దూరం తీసుకెడుతుంది. ఇప్పుడు గంధం అంటే వాసనలు ఏవో రకరకాలు వస్తాయి కదా, ఆ వాసనలన్నీ అది గాలిలో తీసుకుపోతూ ఉంటుంది, అదేం ముట్టుకోదు, తీసుకుపోయి ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సువాసన వచ్చింది, మల్లెపువ్వు పూసింది చక్కగా, ఆ మల్లెపువ్వు వాసన కూడా అదే తీసుకెడుతూ ఉంటుంది దాంతోపాటు. కానీ దాని యొక్క లక్షణం గంధం కాదు. గంధం భూమి యొక్క గుణం, అంటే దానికి ఏది వస్తే అది ప్రయాణం చేసేటప్పుడు దాన్ని తీసుకెడుతూ ఉంటుంది. సో గురువులు కూడా వాళ్ళు అటువంటి ప్రయాణంలో, ఆత్మవిద్య అనేటువంటి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు తన వెనుక నిజాయితీతో వినయంతో వచ్చినటువంటి వాడిని వెనక తీసుకెళ్తాడు. ఇది రహస్యం. వాడిని ఆ పని చెయ్యనివ్వకుండా గురువుగారు వంకర్లు వెతకడము, లేకపోతే పక్కోళ్ళ మీద కంప్లైంట్ చేయడం, ఇవి మనం మొదలు పెట్టామనుకో ఆ గురువుగారిది పోతుంది. అర్థమైందా? అది వద్దు, అది చెప్పేది.